పాల్గొన్న సహచర మంత్రివర్యులు మిత్రులు లక్ష్మణన్న గారికి, మరొక పెద్దన్న మాజీ మంత్రివర్యులు కార్పొరేషన్ చైర్మన్ గారు పెద్దలు షబీర్ అలీ గారికి, అడ్వైజర్ గారికి, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా అనేక పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి 10 సంవత్సరాలలో తెలంగాణ సాంగ్ను కూడా లేకపోతే రాష్ట్ర సాంగ్గా ఎవరైతే అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ సాంగ్ని రచించటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతంగా దాన్ని అనౌన్స్ చేసుకొని కొద్ది నెలల్లోనే వారి మధ్య అకస్మాత్తుగా మన మధ్య నుంచి దూరంగా కానరాని లోకానికి వెళ్ళటం జరిగింది. ఆ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు. ఆ రుణాన్ని ఉడతా భక్తిగా తీర్చుకోవాలి అని ఈరోజు కేబినెట్లో వారి కుమారుడు దత్తసాయి గారికి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాష్ట్ర కేబినెట్ ఉద్యోగాన్ని ఆమోదించటం జరిగింది. అదే రకంగా ఎక్కడైతే అందశ్రీ గారి అంతిమంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదేశాన్ని ఒక స్మృతి వనంగా కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానించటమే కాకుండా ప్రతి పాఠ్య పుస్తకంలో ఫ్రంట్ పేజీలో అందశ్రీ గారు ఏదైతే రచించారో జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయటం జరిగింది. అదే రకంగా ఇంతకుముందు మా సహచర మంత్రులు వివేక్ గారు వచ్చి మాట్లాడిపోయారు. ఆ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది కార్మికులకి ఒక పూర్తి భద్రత భరోసా కల్పించే అన్ని అంశాల పట్ల డీటెయిల్ నోటు మీకు పంపించే ఉంటారు. దాని పట్ల కూడా రాష్ట్ర కేబినెట్ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా 4 లక్షల మంది, సుమారు 4 లక్షల మందిలో 3 లక్షల మంది వరకు హైదరాబాదు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే నివసిస్తారు. వారందరికీ పూర్తి రక్షణ, భద్రత, భరోసా కల్పించే విధంగా ఈరోజు చట్టాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక ప్రధానంగా కొన్ని నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా బీసీలకి, బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి
అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే హోల్డ్ అయింది. అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది. స్టే విధించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం, ఆ కేసు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును కూడా గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు ఆ జిల్లా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఏదైతే అభ్యర్థించారో ఆ అభ్యర్థిని అక్కడ స్టేజీ మీద అనౌన్స్ చేశారు. దాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ఏవైతే ఇండస్ట్రీస్ ఉండి ఆ ఇండస్ట్రీలు వివిధ కారణాల చేత షట్ డౌన్ ఉండి ఇండస్ట్రీస్ ఉండొద్దు అని కొన్ని నియమ నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ సైడ్ ఇండస్ట్రీస్ ఉండొద్దని నియమ నిబంధనలు ఉన్నాయి. వాళ్ళని రీప్లేస్ చేయాలని గతంలోనే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఏవైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని ఆ చేసే దాంట్లో కూడా ఆ ప్లాట్ ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడ్త్ను బట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు కట్టే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక డిసెంబర్ 9 నాటికి ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ 2 సంవత్సరాలలో పేదవాళ్ల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ కోర్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేపట్టామో వీటన్నిటితో పాటు ఇండస్ట్రీల పాలసీని గతంలోనే అనౌన్స్ చేశాం.
ఇండస్ట్రీల సమ్మిట్కి సంబంధించి ఇతరత్ర అన్నిటినీ ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ 8th 9th డిసెంబర్ 8th 9th నాడు 2 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా 8th 9th నాడు గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేయాలని, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించుకోవడం జరిగింది. అదే రకంగా డిసెంబర్ 9 నాడు తెలంగాణ రేజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దురదృష్టకరమైన సంఘటన ఏదైతే తెల్లవారుజామున సౌదీ అరేబియాలో జరిగిందో దానికి సంబంధించింది మా పెద్దన్న షబీర్ అలీ గారిని దాని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐఎన్పిఆర్ మినిస్టర్ మిత్రులు ముంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి లక్ష్మణ్ గారు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే నిన్న మిడ్ నైట్ రాత్రికి సౌదీ అరేబియాలో హజ్కు సంబంధించిన ఉమ్రా యాత్రికులు